అల్కల్ మండల్ రామ్తీర్థ్ గ్రామం 6 ఎకర్ 5 గుంట బ్లాక్ సాయిల్ ల్యాండ్ ఫర్ సేల్. ప్యూర్ బ్లాక్ సాయిల్. సిక్స్ ఎకర్ 5 గుంట టోటల్ ల్యాండ్ ఈక్వల్ లెవెల్. ప్రజెంట్ కాటన్ క్రాప్ కల్టివేషన్. 1 వెల్, ఫుల్ వాటర్ 1 వెల్. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రామతీర్థం గ్రామంలో 6 ఎకరాల 5 గుంటల భూమి ఉంది. ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ నల్ల రేగడి. ప్రస్తుతం పత్తి పంట పెట్టిరు. హైదరాబాదు 100 కిలోమీటర్ అవుతుంది. మనకు జైరాబాదు 24 కిలోమీటర్ అవుతుంది. ముంబై హైవే. మనకు ఔటర్ రింగ్ రోడ్ 80 కిలోమీటర్ అవుతుంది. మనకు మండల్ హెడ్ క్వార్టర్ న్యాల్కల్ 6 కిలోమీటర్ అవుతుంది. మనకు మండల్ హెడ్ క్వార్టర్ రాకముందే జైరాబాద్ నుంచి వస్తూ ల్యాండ్కి ముంగి టర్నింగ్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే రామతీర్థ్ విలేజ్ వచ్చేస్తారు. రామతీర్థ్ నుంచి విలేజ్ నుంచి ఈ ల్యాండ్ 1 కిలోమీటర్ వరకు 1 కిలోమీటర్ ఉంటుంది ల్యాండ్. విలేజ్ నుంచి 1 కిలోమీటర్. ఈ ల్యాండ్కి 3 దారులు ఉన్నాయి. ఒకటి మనం డప్పూర్ నుంచి కూడా రావచ్చు, ఒకటి మనకు రామతీర్థం నుంచి కూడా రావచ్చు, ఒకటి మన విలేజ్తో సంబంధం లేకుండా వేరే సపరేట్ దారి ఇంకోటి ఉంది. అత్నూరు గ్రామం అనేది ఉంది. అత్నూరు గ్రామ శివారి దగ్గర నుంచి కూడా ఒక దారి ఉంది. ప్యూర్ బ్లాక్ సాయిల్ నల్లరేగడి భూమి. ఈ రకంగా ఉంది మనకు. మొత్తం ప్లేన్ ల్యాండ్. ఈ రకంగా అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల దగ్గర నుంచి అది ఈస్ట్ ఫేస్, ఇది నార్త్ ఫేస్. మన ఈస్ట్ ఫేస్కి రోడ్ ఉంది, నార్త్ ఫేస్కి రోడ్ ఉంది, మెటల్ రోడ్డు. ఈ విధంగా ల్యాండ్ ఈ విధంగా. ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ బావి తవ్వారు. ఇక్కడ బావి ఉంది, బావి ఉంది, ఫుల్ వాటర్. మనం బోర్ వేసుకుంటే కూడా జస్ట్ 100 to 150 ఫీట్ మధ్యలో వాటర్ పడుతుంది మనకు. ఇంకోటి బావిలో కూడా ఫుల్ వాటర్ ఉంది. 20 గజాల బావి ఉంది. 20 గజాల బావిలో ఫుల్ వాటర్ ఉంది. మనకు ల్యాండ్కి 4 మూలల బార్డర్ ఉంది. మనకు ఎవరితో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఏం లేవు. మొత్తం క్లియర్ ఉంది. నో లిటిగేషన్. క్లియర్ ల్యాండ్. పట్టా ల్యాండ్. 1954 నుంచి ఇప్పుడు చూసుకున్న పట్టా ల్యాండ్, క్లియర్ ల్యాండ్. ఇన్వెస్ట్ పరంగా తీసుకోవాలనుకున్న కూడా మంచి అవకాశము. ఒకవేళ ఫామ్ పరంగా చేసుకోవాలనుకుంటే కూడా మంచి అవకాశం. ఆల్రెడీ పక్కన 3 ఫామ్లు ఉన్నాయి. మ్యాంగో ఫామ్ ఉంది, మనకు మునక్కాయల ఫామ్ ఉంది. ఈ రకంగా ల్యాండ్ ఉంది మనకు. ప్యూర్ బ్లాక్ సాయిల్. మనకు ఒక 6 గజాల వరకు తవ్విన సేమ్ మొత్తం నల్లరేగడి భూమి బయలుదేరుతుంది. ఈ రకంగా ఉంది ఈ నేల. మనకు ఇందులో పత్తి పంట వేశారు. అన్ని పంటలకు అనుకూలమైనది. ఆల్ క్రాప్ సూటబుల్ దిస్ ల్యాండ్. ఫుల్ వాటర్ ఏరియా. ఎకరానికి పత్తి 16 క్వింటాల్ తీసారు వీళ్ళు. పర్ క్వింటల్ 6000 పర్ క్వింటల్. ఎకరానికి 16 క్వింటాల్ తీస్తున్నారు. అంటే మామూలుగా పెట్టుబడి ఎకరానికి ఒక 20,000 వెళ్తుంది. 90,000 పంట అవుతుంది. 90,000 పంటలో 20,000 ఎక్కువ పెట్టుకుంటే 30,000 వెళ్తుంది. 60,000 ఎకరానికి మిగులుతుంది మనకు పత్తి పంట పైన. ఇది మనకు పంట వాటర్ సంబంధం లేకుండా పండే పంట. ఇది మనకు వాటర్ సంబంధించిన పంట పొటాటో కానీ, షుగర్ కేన్ కానీ, ఇంకోటి మనకు జింజర్స్ అలాంటి పంటలు పెట్టుకున్న మంచి సూటబుల్ అయ్యే ల్యాండ్ ఇది. వాటికి కూడా మనకు పక్క వాళ్ళతో ఏం ప్రాబ్లం లేకుండా ఇలా హద్దులు ఉంటాయి. ఇది కనిపిస్తుంది ఇక్కడ రాయి, ఇలా హద్దులు ఉంటాయి. వాళ్ళకి అక్కడ కాలువ, ఇక్కడ కాలువ ఉంటుంది, ఇక్కడ కాలువలు ఉంటాయి. ఈ రకంగా ప్యూర్ బ్లాక్ సాయిల్. ఈ రకంగా దీనికి పైప్ లైన్ కూడా చేశారు ల్యాండ్కి కొంతవరకు వాటర్ వాడుకోవడానికి. ఇది మనకు బావి తవ్వారు. బావిలో ఈ రకంగా మనకి రెడ్ సాయిల్ బయలుపడుతుంది. ఇక్కడ రెడ్ సాయిల్ ఏరియాలో వాటర్ ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా మనకు బావి తవ్వారు. బావిలో ఈ రకంగా వాటర్ ఉంది. మనకు ఫుల్ వాటర్. మనకు ఒక 10 ఫీట్లలోనే ఫుల్ వాటర్ మనకు బావిలో వస్తుంది. బోర్ వేసుకుంటే ఒక 100 ఫీట్ల నుంచి 150 ఫీట్లో ఒక 6 ఇంచుల బోర్ వాటర్ పడుతుంది మనకి. ఎలాంటి కరువు లేకుండా, ఎంత కరువు ఉన్నా, లాస్ట్ 3 సంవత్సరాలు వర్షం పడలేకున్నా ఇక్కడ వాటర్ ఫుల్ ఇక్కడ ఏరియాలో. ఈ రకంగా మనకు
వెల్ ఉంది, ఫుల్ వాటర్ ఇందులో. సంవత్సరం కాలం మొత్తం ఈ 6 ఎకరాలు మొత్తం వాటర్ తోడిన ఇంతే ఉంటుంది. ఇక్కడ రెడ్ సాయిల్ కాబట్టి గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ మిక్స్డ్ ఉంటుంది కదా, అక్కడ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. ఇక్కడ ఫుల్ వాటర్ బాయ్. ఇది మన ఫామ్ హౌస్గా వాడుకోవడానికి చాలా మంచి అవకాశం. ఇంకో ట్రేడింగ్ కోసం మన ఇన్వెస్ట్ పరంగా పెట్టాలనుకునే వాళ్ళు కూడా మంచి అవకాశం ఇది ల్యాండ్. ఈ రకంగా ఇక్కడ ఇలా ల్యాండ్ వెళ్తూ ఇంకా ఇక్కడ